ఈరోజు వెళ్ళాను కోనసీమకి, ఏదో మెడికల్ కాలేజీ నేనేమో కట్టినట్టు, నేనేమో ఈ ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాం. దుష్ప్రచారం. నీకు దమ్ముంటే అమ్మఒడి అందరికి ఇస్తానని నువ్వు ఎందుకు ఇవ్వలేవు? మేము తల్లికి వందనం ఇచ్చాం, ఎంతమంది బిడ్డలుకుంటే అంతమందికి ఇచ్చాం. నువ్వు దమ్ముంటే దాని మీద కామెంట్ చేయి. రైతులకు నువ్వు చెప్పావు రూపాయి మీ తరఫున వేసి ఇన్సూరెన్స్ చేసి బీమా చెల్లిస్తానని, మీరెవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దమ్ముంటే దాని మీద చర్చగలమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను, నువ్వు ఎట్లా వెళ్తావు డాక్టర్ సుధాకర్ ఇంటికి? కరోనా టైంలో కనీసం ప్రజలకి మాస్క్ పెట్టుకోవటానికి కనీసం గతి లేక ఒక డాక్టర్ అయి ఉండి, డాక్టర్లకే మాస్క్ లేకపోతే మేము పేషెంట్ లేక కాపాడిన ఒక మాటకి నువ్వు దళితుడు మేధావైనటువంటి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రేసి విశాఖ పుర వీధుల్లో అర్ధనగ్నంగా పోలీసు వాళ్ళతో బూట్లతో తన్నిచ్చి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆఖరికి అతను మరణానికి కారకమైన నువ్వు ఈరోజు సుధాకర్ ఇంటికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నావు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా.